మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో హై డ్రామా కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా జాయింట్ సర్వే వాయిదా పడింది. సర్వే 84లో తన ల్యాండ్ ఉందంటున్నారు మల్లారెడ్డి. దౌర్జన్యంగా తన ల్యాండ్లోకి ఇతరులు ప్రవేశించారంటూ మల్లారెడ్డి అంటున్నారు. అయితే మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూమిని కబ్జా చేశారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతోంది. అయితే ల్యాండ్లో సర్వే చేస్తేనే అసలు విషయాలు బయటపడతాయని మల్లారెడ్డి వ్యతిరేక వర్గం అంటోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కిరణ్. మల్లారెడ్డిదా ఆ ల్యాండ్, లేదంటే ఎవరైతే 15 మంది తమ భూమి 400 గజాల చొప్పున కొనుక్కున్నామని చెప్తున్నారో వాళ్లదా అనేది ఎప్పటికి తేలుతుంది? ఈ రోజు సర్వే జరిగే అవకాశం ఉందా? వర్షం కురిసే అవకాశం ఉందని మరోవైపు తెలుస్తుంది కాబట్టి ఈ రోజైనా సజావుగా సర్వే సాగుతుందా? కృప, మల్లారెడ్డి ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ల్యాండ్కు సంబంధించి కూడా 14 ఏళ్ల క్రితం తాను ల్యాండ్ కొన్నాను, కానీ కొంతమంది వ్యక్తులు కావాలని తన సర్వే నెంబర్ సంబంధించిన సర్వేలో తన ల్యాండ్తో పాటు వాళ్ళ ల్యాండ్ కూడా ఉందంటూ కూడా దౌర్జన్యం చేస్తూ అర్ధరాత్రి సీసీ కెమెరాలు కట్ చేసి వాచ్మెన్ దాడి చేసి కూడా లోపలికి ప్రవేశించి గోడను కూడా కూలగొట్టినట్టుగా నిన్న మల్లారెడ్డి చెప్పడం జరిగింది. ఇక పోలీసులు అక్కడికి చేరుకుని మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ని కూడా అదుపులోకి తీసుకొని సాయంత్రం జాయింట్ సర్వే చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో, వర్షం పడడంతో కూడా సర్వే చేసేందుకు అధికారులు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత కొంత కాలంగా ఈ మల్లారెడ్డి సుచిత్ర సమీపంలోని సర్వే నెంబర్ 84కు సంబంధించిన 2.5 ఎకరాలకు సంబంధించి కూడా వివాదం కొనసాగుతుంది. తాను పక్క ఆధారాలు ఉన్నాయి, తనకు సంబంధించిన ల్యాండ్ పత్రాలు కూడా ఉన్నాయంటూ కూడా మల్లారెడ్డి చెప్తున్నా, కానీ మరొక వర్గం మాత్రం తమ ల్యాండ్ను కూడా మల్లారెడ్డి తన ఆధీనంలోకి తీసుకొని కూడా తమకి ఆ ల్యాండ్ దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఉదయం కూడా మల్లారెడ్డి స్వయంగా ల్యాండ్ వద్దకు చేరుకొని కూడా గలాటా చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజాగా పోలీసులు కలగ చేసుకొని మల్లారెడ్డిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా పత్రాలకు సంబంధించి కూడా ఇరు వాదనలు, ఇటు మల్లారెడ్డితో పాటు ఇటు కరీంనగర్ సంబంధించిన 15 మందికి సంబంధించిన ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, బషీర్ ఉన్నారో వారిని కూడా స్టేషన్లో కూర్చోబెట్టి సంబంధించి జాయింట్ సర్వే చేశామని కూడా ఒప్పించిన నేపథ్యంలో కూడా ఇద్దరు సయోధ్య కూరిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2.5 ఏళ్లుగా ఈ సుచిత్రాలోని సర్వే నెంబర్ 84లో వివాదం కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి తెలుస్తుంది. కానీ మల్లారెడ్డి మాత్రం తాను కొనుగోలు చేశాను, గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది, ఫ్యాక్టరీ నేపథ్యంలో కూడా తాను పక్కా సంబంధించిన డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్న చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేస్తుంటే, మరొక వర్గం మాత్రం కూడా దీనికి సంబంధించి ఎకరం 10 గుంటలకు సంబంధించి కూడా తమకు భాగం ఉంటుంది, అందులో తాము 15 మంది సంబంధించి కూడా కొనుగోలు చేశామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి తమను బెదిరించే ప్రయత్నం చేశారంటూ కూడా మరొక వర్గం ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు నిన్న ఘటనా స్థలానికి చేరుకుని కూడా జాయింట్ సర్వేకి ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 10-11 గంటల ప్రాంతంలో కూడా మరొకసారి సర్వే అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఇరుపక్షాల సమక్షంలో కూడా సర్వే చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కృప, కిరణ్, ఈ రోజు సండే కూడా మరి సర్వేయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రోజు కూడా సర్వే జరుపుతున్నారా? ప్రస్తుతానికైతే నిన్న హామీ ఇచ్చారు, వర్షం కారణంగా సర్వే సంబంధించిన యంత్రాలు కొంత అనుకూలించట్లేదంటూ కూడా ఇరుపక్షాలకి పోలీసుల సమక్షంలో చెప్పారు. కాబట్టి రేపటికి వాయిదా వేశారు. రేపు 10-11 గంటల ప్రాంతాల్లో మరొకసారి ఇరుపక్షాల మధ్య కూడా ఈ ఏదైతే వివాదాస్పదంగా మారిన 2.5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో సర్వే చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో రెండు వర్గాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక ఈ సర్వేకి సంబంధించి పూర్తిగా ఆ సర్వే నెంబర్ 84లో ఎవరి భాగం ఎంత ఉంది తెలియ పరిస్థితి కనిపిస్తుంది. కానీ మల్లారెడ్డి మాత్రం ఆ 84 సర్వే నెంబర్ సంబంధించి కూడా పూర్తిగా 2.5 ఎకరాలకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇక వాళ్ళకి సంబంధించిన సర్వే నెంబర్ మరొక చోట ఉంటే కావాలని పని కట్టుకొని తన సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ను కాజేసే ప్రయత్నం చేసినట్టుగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ వివాదానికి సంబంధించి కూడా ఒక ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ కొనసాగుతున్న వేళలో తన ల్యాండ్లో
ల్యాండ్లోకి దౌర్జన్యంగా ప్రవేశించినట్టు కూడా నిన్న మల్లారెడ్డి పోలీసులు ఆశించిన నేపథ్యంలో ఈరోజు సర్వే చేసిన తర్వాత కూడా ల్యాండ్కు సంబంధించి ల్యాండ్లో ప్రత్యర్థి వర్గం సంబంధించిన ల్యాండ్ ఉందా లేదా, కేవలం ఈ సర్వే నెంబర్ 84లో సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో కేవలం మల్లారెడ్డికి సంబంధించిందో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కృప కిరణ్, ఈ వ్యవహారంపై రాజకీయ రంగు కూడా పులుముకుంటూ ఉంది. ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ హస్తం ఉంది అంటూ మల్లారెడ్డి తరపు అనుచరులు కూడా వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. గతంలో కూడా మల్లారెడ్డి అల్లుడి కాలేజీకి సంబంధించి గోడలు 2 రోజుల పాటు కూల్చివేతలు జరిగాయి. తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్తో చేరతారన్న ప్రచారం చూసాం. తర్వాత అతను బీఆర్ఎస్ వీడేది లేదంటూ స్పష్టం చేయడం మనం చూసాం. సో ఇప్పుడు కొంతమంది ఇలా ఆరోపిస్తున్నారు. దీని వెనుక మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అనుచరులు కానీ దీనిపై ఏమైనా మాట్లాడారా? గతంలో జరిగిన భూ వివాదాలకు సంబంధించి చూసుకుంటే కూడా కొంత దానికి విరుద్ధంగా ప్రస్తుతంకు సంబంధించిన ఏదైతే సుచిత్రాలోని సర్వే నెంబర్ 84లో సంబంధించిన ల్యాండ్ వివాదం కొనసాగుతుందో కొంత దానికి దీనికి చాలా దూరంగా చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో మల్లారెడ్డి సంబంధించిన అల్లుడు కాలేజ్ సంబంధించిన భవన్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కూడా అక్కడ ల్యాండ్ కొంత రోడ్డు వేసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సంబంధించి మున్సిపల్ అధికారులు కూడా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు పూర్తిగా ఈ ల్యాండ్కు సంబంధించి సర్వే నెంబర్ 84లో సంబంధించి కూడా తాను 14 ఏళ్ల క్రితం కొన్నాను, 10 ఏళ్ళుగా ఈ ల్యాండ్కి సంబంధించి కూడా తాను ల్యాండ్ పొజిషన్లో ఉన్నాడు కూడా మల్లారెడ్డి చెప్తున్నారు. కానీ నిన్న కొంత మల్లారెడ్డి సంబంధించిన వర్గీయులు కూడా కావాలని పనిగట్టుకొని మల్లారెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా ఇది ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి కూడా కరీంనగర్ సంబంధించిన కొందరి పాత్ర ఉంది, ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన కొందరి ప్రమేయం ఉందంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు కూడా నిన్న ప్రేరేపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పదే పదే ఊటంకిస్తూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే తమ ల్యాండ్కు సంబంధించి తమ న్యాయంగా కొనుగోలు చేసి తమ పొజిషన్లో ఉన్న ల్యాండ్కు సంబంధించి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా తాను ధైర్యంగా న్యాయంగా ఈ తమ ల్యాండ్కి సంబంధించి కూడా సాధించుకునే ప్రయత్నం చేశారంటూ కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ ల్యాండ్లో ఇటు సర్వే చేయబోతున్నారు సర్వే అధికారులు. కృప కిరణ్, మల్లారెడ్డి చుట్టూ ఎప్పుడు కూడా ఆరోపణలు వివాదాలే మనకు కనపడుతూ ఉంటాయి. ఈ రోజు ఈ ల్యాండ్ తమది అంటూ మల్లారెడ్డి చెప్తున్నారు. మరోవైపు 15 మంది కూడా తమ కష్టార్జితం 400 గజాల చొప్పున కొనుక్కున్నామంటున్నారు. మరి సరైన డాక్యుమెంట్తో వాళ్ళు సర్వేయర్ దగ్గర ఇప్పుడు ఉన్నారా? వాళ్ళంతా కూడా ఏదైతే ల్యాండ్ వివాదం ఉందో అక్కడికి చేరుకున్నారా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మంత్రి మల్లారెడ్డి మీద అనేక భూ వివాదాలకు సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వాటిని ఖండించుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో కూడా కొన్ని 100 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అతడు కబ్జా చేశానంటూ కూడా గతంలో ప్రతిపక్షాలు కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తను ఆ అధికారం కోల్పోవడంతో తాజాగా సంబంధించిన గతంలో చేసిన అనేక కబ్జా వ్యవహారాలు కావచ్చు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పదే వాటిని కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది నెలల క్రితం కూడా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కావచ్చు కొంత ప్రైవేటు సంబంధించిన వాటిని కూడా కొంత అక్కడ వివాదాస్పదంగా గతంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనుగోలు చేసిన ఆరోపణల నేపథ్యంలో కూడా కొంత అక్కడ స్థానిక అధికారులు కూడా వెళ్ళి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ సంబంధించిన రోడ్డు కూడా తొలగించడం జరిగింది. కానీ తాజాగా జరుగుతున్న వివాదానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే తన వద్ద ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు తాను పోలీసుల అధికారులు చూపించాను, సర్వే అధికారులు కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా సర్వేలో తన ల్యాండ్ కూడా తనకి బయటపడుతుంది అని కూడా ఆయన ధీమా వ్యక్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా సుచిత్ర సర్వే నెంబర్ 84లో జాయింట్ సర్వే కొనసాగబోతుంది. రైట్ కిరణ్, రైట్.